వెల్కమ్ టు ఫ్యాషన్ న్యూస్ ఎపిసోడ్ 4. సో ఇంకొన్ని రోజులు అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్ అనేది కనిపించకుండా పోవచ్చు. ఎందుకంటున్నానంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ ఈ అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద ఒక పెద్ద న్యూస్ అయితే రిలీజ్ చేసింది. ఈ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయి అంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ క్లాత్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ మార్కెట్ లో ఆ క్లాత్స్ వచ్చిన తర్వాత ఎవరు కొనట్లేదు అనమాట. సో కొన్నా కానీ ఓన్లీ కొన్ని వాషెస్ తర్వాత మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే స్క్రాప్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఈ అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్ ని ఫాలో అయ్యే కొన్ని బ్రాండ్స్ మీద అయితే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని వచ్చింది. ఇవి ఏంటంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తుంది గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే ఈ యాడ్స్ క్యాంపెయిన్స్ ఇవన్నీ ఏం రన్ చేయొద్దు బ్రాండ్స్ సైడ్ నుంచి. ఒకవేళ ఏదైనా కంపెనీ మాస్ ప్రొడక్షన్ చేయాలి అని అంటే ఇంకా కొంచెం ఎక్కువ ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ కి. 900 CR ఇది స్నిచ్ బ్రాండ్ యొక్క ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో రీసెంట్ గా ఫిబ్రవరి 2026 లో స్నిచ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ గా గ్రో అయింది అనమాట. సో ఫిబ్రవరిలో UAE లోకి ఎక్స్పాండ్ అయ్యారు. ఆన్లైన్ లో స్టోర్స్ అనేవి బిల్డ్ చేయలేదు, జస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ త్రూ సెల్ చేస్తారనమాట. సో దాంతో పాటు మన ఇండియాలో మొత్తం 120 స్టోర్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపితే వీళ్ళకి 900 crores ఇన్కమ్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జారా అయితే కోర్ట్ కేసు గెలిచింది అనమాట. సో ఈ కేసు ఎక్కడ వేసారంటే ఢిల్లీ హైకోర్టులో వేసారనమాట. సో ఢిల్లీలో ఉండే ఒక ట్రేడర్ అనేది ట్రేడింగ్ లైసెన్స్ కోసం ZORA అనే ఒక నేమ్ తోని ట్రేడింగ్ లైసెన్స్ అయితే అప్లై చేశారు. జస్ట్ 2 names లో డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ OA తప్ప. సో జారా వాళ్ళు అయితే ఇది ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద కేసు వేశారు. సో కేసు రిజల్ట్స్ అయితే జారాకి ఫేవరబుల్ గా ఉన్నాయి. వీళ్ళది ZORA అనే ట్రేడింగ్ లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి లీ కూపర్. మీకు లీ కూపర్ అని చెప్పగానే ఫస్ట్ జీన్స్ అయితే గుర్తొస్తుంది. బట్ వీళ్ళైతే ఒక కొత్త కేటగిరీలోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఇది ముందు నుంచే ఉంది, బట్ ఇండియాలోకి అయితే ఫస్ట్ టైం వీళ్ళు లీ కూపర్ అనే బ్రాండ్ తోని ఐవేర్ అయితే తీసుకొని వస్తున్నారు. సో లీ కూపర్ అయితే ముంబైలో ఉన్న ఒక కంపెనీ బ్రాండ్స్ స్ట్రోమ్ అనే ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి ఇవైతే ప్రొడక్ట్స్ తీసుకొని వస్తుంది. సో ఈ మొత్తం ప్రొడక్షన్ ప్లస్ డిజైనింగ్ ప్లస్ సప్లై మొత్తం ఇదంతా ముంబై బేస్డ్ కంపెనీ చూసుకుంటది. జస్ట్ లేబుల్ మాత్రం లీ కూపర్ అని ఉంటది అనమాట. టాటా వాళ్ళకి ఒక షాపింగ్ ప్లాట్ఫామ్ ఉంది, దాని పేరు వచ్చేసరికి టాటా CLIQ. వీళ్ళు ఈ మంత్ 23rd నుంచి ఆగస్ట్ 10th వరకు అయితే ఒక కొత్త సేల్ ని రన్ చేయబోతున్నారు. ఈ సేల్ లో మీకు అయితే 50 to 85% అయితే డిస్కౌంట్ వస్తుంది. HSBC ఇంకా 1 కార్డ్ ఉంటే మీకు 10 to 15% ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఒకసారి సేల్ లైవ్ అయిన తర్వాత నేను చెక్ చేసి ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీకు అప్డేట్ చేస్తా. సో నెక్స్ట్ స్నీకర్ అప్డేట్స్. సో ఫస్ట్ అయితే నైకీ ఎయిర్ ఫోర్స్ 1 లో వీళ్ళైతే ఒక కొత్త ఎడిషన్ అయితే తీసుకొని వచ్చారు. దీని పేరు పర్ల్ ఎసెంట్. మీకు జస్ట్ ఒక పింకిష్ వైట్ లో ఉంటది అనమాట టాప్ లేయర్ అనేది. ప్లస్ ఇంకా కొంచెం మోడిఫికేషన్స్ చేసి తీసుకొని వచ్చారు. నైకీ అయితే ఇంకో స్నీకర్ ని లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసరికి KD19 క్యాండీ యాపిల్.